మన రథం ఎప్పుడైతే కంటేశ్వర మందిరం ఆలయం నుంచి ప్రారంభమైందో అర్పిస్తూనే వచ్చాము. సో సుమారు 4-5 గంటలు కంటిన్యూ స్వామివారికి నైవేద్యం వస్తూనే ఉంది. సుమారు 1000 రకాల వంటలు వచ్చాయి. సో ఎవరికి వినబడుతుంది కదా, వినబడుతుంది. ఎన్నిసార్లు వచ్చాయి? సుమారు మినిమం. సో వస్తూనే ఉన్నాయి, స్వామివారు తింటూనే ఉన్నారు. ఆ యొక్క మహాప్రసాదాన్ని మనందరికీ పంచుతూనే ఉన్నారు. అందుకని ఈ ప్రపంచంలో ఇక్కడ నేర్చుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు దుఃఖంగా ఉంటారు. తీసుకోవడం నేర్చుకుంటారనుకోండి ప్రతి ఒక్కరు దుఃఖంగా ఉంటారు. అందుకని మనం అందరం ఏమి ఇవ్వాలి? మన ఇంట్లో ఉన్న ధనాన్ని ఇవ్వాలా? ఏమి ఇవ్వగలుగుతాం? ఈ ప్రపంచంలో ఏం తీసుకొచ్చామో ఏం తీసుకుపోతాం చెప్పండి. ఏదన్నా తీసుకొచ్చామా? ఏదన్నా తీసుకెళ్తున్నారా? ఈ ప్రపంచంలో జన్మ తీసుకోవడం ఒకటే తెలుసు. ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. అడుగులో వెళ్ళిపోతామా, నీళ్ళలో పడిపోతామా, మంటలో పడిపోతామా, పడుకున్నట్టే పడిపోతామా, ఎప్పుడు ఎలా ఏ స్థితిలో వెళ్ళిపోతామో దగ్గర తెలియదు. అందుకని ఈ ప్రపంచంలో మనం ఏది తీసుకురాలేదు, ఏది తీసుకోబోదు. ఈ ప్రపంచంలో ఏది సంపాదించుకున్నా కానీ మనం ఏం చేస్తామో దాచిపెట్టుకుంటాం. ఆ దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకున్న ధనం ఎవరిపోతుంది? దొంగలపోతుందో మరి దొంగలపోతుందో. అందుకనే ఈ ప్రపంచంలో ఒకటే ఒకటి నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఇవ్వడం నేర్చుకోవాలి. ఎవరిని ఇవ్వాలి? భగవంతుని ఇవ్వడానికి నేర్చుకోవాలి. ఆ భగవంతుని ప్రేమను ఇవ్వడానికి నేర్చుకోవాలి. ఆ భగవంతుని ప్రేమను ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆ భగవంతుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఆ భగవంతుని ప్రేమించడం ఎలా నేర్చుకోగలుగుతాము అంటే శ్రీ ప్రభుపాదాన్ని గొప్ప ఆచార్యుల అనుగ్రహంగా ఉంటే ఆ శ్రీ ప్రభుపాద శ్రీ జగన్నాథ స్వామికి ప్రియ భక్తుడు. శ్రీల ప్రభుపాదని అమెరికాకు ఎప్పుడైతే శ్రీ ప్రభుపాద అమెరికాకి వెళ్ళాడో శ్రీ జగన్నాథ స్వామి వెతుకుంటూ శ్రీ ప్రభుపాద దగ్గరికి వెళ్ళాడు. శ్రీ ప్రభుపాద దగ్గరికి వెళ్ళిన తర్వాత శ్రీ ప్రభుపాద పెద్ద విగ్రహాన్ని చేయించి పెద్ద విగ్రహాన్ని చేయించి అక్కడి నుంచి స్వామివారికి అందరికీ పరిచయం చేయించాడు. ఏమని పరిచయం చేయించాడు? శ్రీ జగన్నాథ స్వామి ఓన్లీ పూరికి సంబంధించిన వాడు కాదు. శ్రీ జగన్నాథ స్వామి ఓన్లీ భారతదేశానికి సంబంధించిన వాడు కాదు. సమస్త లోకాలకు సంబంధించిన ఆ జగన్నాథుడు అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేయించాడు జగన్నాథుడు. జగన్నాథుడు పేరు పెట్టుకున్నప్పుడు కూడా పూరిలోనే ఉండేవాడు. కానీ అదృష్టవశాత్తు మనందరికీ ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశాడు. అందుకనే అనన్య కృప ఉండడం వల్లనే మనం ఈ రోజు మన హిందూ పట్టణంలో శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాన్ని మనం సెలబ్రేషన్ చేసుకున్నాము. అందుకనే ఈ ప్రపంచంలో భగవంతుడు కేవలం 4 ధామాలు ఉంటాయి. ఆ 4 ధామం ఏంటి అంటే స్వామి ప్రొద్దున లేచి బద్రీకాశ్రమం వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి. ఎందుకు అంటే ఆయన మీదనే అతనే తపస్సు చేసుకున్నాడు. ఇప్పుడు మనం తపస్సు చేయాలంటే ఎవరి మీద తపస్సు చేయాలి? భగవంతుని మీద తపస్సు చేయాలి. రుక్మిణి స్వామి మీకెందుకు అయ్యాలి తపస్సు? లేదు, నేను ఈ ధర్మ మీదకి వచ్చాను అంటే ఏం చేస్తున్నాను? ధర్మ సంస్థాపనాయ, ధర్మాన్ని సెట్ చేయడానికి వచ్చాను. అంటే నేను ఒక ఆచార రూపంలోకి వచ్చి నేను ఏదైతే ఆచరిస్తానో నా యొక్క రాబోయే తరాలు అదే ఆచరిస్తాను అని చెప్పాను. అందుకని ఈ రోజులలో తల్లిదండ్రులు పిల్లల ముందంటే విస్కీ బాటిల్, సిగరెట్లు, మాంసము, ఎన్నో రొమాంటిక్ సినిమాలు, ఫోన్లు ఎన్నో రకాలుగా చూస్తాము. సో వాళ్ళ పిల్లల మనోభావం ఏమవుతుంది? ఎగ్జాక్ట్ తల్లిదండ్రులు ఏం చేస్తారో అదే జరుగుతుంది. అదే తల్లిదండ్రులు భక్తి భావనతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే పిల్లలు కూడా అదే లాభేస్తున్నారు. అందుకని ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరు, గొప్ప ఆచార్యుడు ఎవరు అంటే మొట్టమొదటి తల్లి. తల్లి సంస్కారం ఉంది అంటే ఆ ఇల్లు భావమైపోతుంది. ఎందుకంటే స్వామి గారు ఎవరికి అతి గొప్ప సాధించారు అంటే స్త్రీ
ఈ ప్రపంచంలో కొంతమంది గురువు అంటూ ఉన్నారు అంటే కేవలం తల్లే, స్త్రీ. కానీ దురదృష్టవశాత్తు స్త్రీలకు యాక్షన్ ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. ఎందుకు అంటే తినే ఆహారం అలాంటిదే, ఆలోచనలో అలాంటి, ఆ యొక్క ఈ రోజులలో అన్ని ప్రకృతిలో ఏదైతే ఉందో అది మన గుణానికి విరుద్ధంగా ఉంది, ధర్మానికి విరుద్ధంగా ఉంది, వినాశనానికి విపరీత బుద్ధి. సో అందుకని భగవంతుడు ఏమన్నాడు, నేను ఆచార రూపకాచారు, నేను ఏదైతే ఆచరిస్తానో వాళ్ళు రాబోయే వాళ్ళు అదే ఆచరిస్తారని చెప్పారు. సో అందుకనే స్వామివారు బద్రికాశ్రమాన్ని తపస్సు చేసేవాడు, తిరిగి మళ్ళీ ద్వారకకు వచ్చేవాడు. ద్వారకలో ఆఫీస్ అడ్మినిస్ట్రేటివ్ మొత్తం అక్కడ రాజు పరిపాలన చేసేవాడు. మధ్యాహ్నం భోజనం తినడానికి ఎక్కడికి వచ్చేవాడు, ఇద్దరు పట్టణానికి వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేవాడు, విజయలక్ష్మి గార్డెన్ ఇక్కడికి వచ్చేవాడు. ఇక్కడికి వచ్చాడు పూరికి వచ్చేవాడు, జగన్నాథ్ పూరి. అక్కడ కేవలం భగవంతుని నైవేద్యం స్వీకరించడానికి వచ్చేవాడు. సో అందుకనే ఎవరైతే మధ్యదాస పూరి జగన్నాథ్ ఎవరైతే ఎక్కారో అక్కడ కేవలం ప్రసాదం తినడానికి వెళ్ళాలి. అక్కడ ప్రసాదం చప్పముంది బియ్యముంది అంటే వాళ్ళంత దౌర్భాగ్యం ఇవ్వలేదు, ఆ యాత్ర సంపూర్ణత కాదు. సో ప్రసాదం భగవద్ధామం. అదేవిధంగా ప్రసాదం నైవేద్యం స్వీకరించి భగవంతుడు రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తాడు, శ్రీరామ. సో అక్కడ రెస్ట్ తీసుకుంటాడు. సో అందుకనే ఈ ప్రపంచంలో పడుకోవడం ఎంత పడుకోగలరు, ఎప్పుడు మనం నిద్రావస్థనే ఉంటాం. కథ వినడం నిద్రనే, నడిచేటప్పుడు నిద్రనే, తిన్నా నిద్రనే, టీవీ చూసినప్పుడు నిద్రనే, ఫోన్ చూసినప్పుడు నిద్రనే, బట్ తినేటప్పుడు మాత్రం నిద్ర పోదరే కదా ఎవరు. సో అందుకనే ఆ స్వామి వారి యొక్క అతి గొప్ప కృపా దయామయం ఏంటంటే, నా యొక్క ధామానికి ఎవరైతే వస్తారో వారి కేవలం యొక్క ప్రసాదాన్ని తిని భగవద్ధామం వెళ్ళిపోతారని చెప్పి ఆశీర్వదించారు. సో ఈ రోజు మీరందరూ ఎవరైతే ప్రసాదం వెళ్తారో ఈ యొక్క యాత్ర సంపూర్ణంగా. ఎంతమంది ప్రసాదం తిని వెళ్తారనుకుంటున్నారు ఈరోజు? ఎవరు ఒక్కపోతున్నారు అనుకోండి, శుక్రవారం యాక్చువల్లీ ఎవరి అమ్మవారి మీద ఎవరైతే ఒక్కపోతున్నారో అమ్మవారి అప్సెట్. నా స్వామివారి మహాప్రసాదాన్ని రుచిస్తే పదేసి వచ్చావు, నీ ఒక్కపోద్దు నిష్ఫల. అందుకనే ఏకాదశి రోజు ఎవరైతే పాపం దాన్ని నవరాన్ని పూజిస్తారో వాళ్ళు పాపాన్ని పూజిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఏకాదశి రోజు అన్నం కానీ చపాతీలు కానీ ఇంకా మిగతా ఏ నవరాన్ని ఏదైతే స్వీకరిస్తారో అందులో ప్రతి దానిపైన పాపమే నిండి ఉంటుంది. అందుకని అన్నీ తిరుగుతాం. కానీ పూరిలో మాత్రం జగన్నాథ స్వామి ప్రసాదం ఏకాదశి రోజు అందరూ తినచ్చు. అంత దయామయంగా ఏలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అందరికీ. సో అందు గురించి జగన్నాథ స్వామి ప్రసాదం తిని మనం భగవద్ధామం తీసుకోవచ్చు. అందుకని ప్లీజ్ దయచేసి ఆ జగన్నాథ దయామయుడు భక్తులకు దర్శనము, భక్తుల్ని నడిపేయడానికి తన నేత్రాలను కంటి నిప్పకుండా పెట్టుకోకుండా వచ్చాడు స్వామి. అయ్యా ఎందుకు కంటి నిప్పలు పెట్టుకోలేదు అంటే, నా భక్తులు ఈ కొండ నుంచి తప్పించుకుని వెళ్తారో ఆ కొండకు తప్పిపోతారో, గుండెను తప్పిపోతారో, కళ్ళు నిక్కించినప్పుడు చూడకుండా పోతారో అని చెప్పి నేను కంటి నిప్పలు పెట్టుకోలేదు. అందుకనే అందరి మీద గౌరవంగా కృపా కటాక్షం వాళ్ళకు ఉండాలి అని చెప్పి ఆ జగన్నాథ స్వామి నయన పథకాన్ని భవాతుని ఆ స్వామి వారు కట్టిన పెట్టుకోకపోతే మనందరికీ దర్శనమిస్తున్నామన్న. ఎందుకంటే కళ్ళు తీస్తే వాళ్ళకి కృప ఉండలేదు, అంత దయామయుడు జగన్నాథ. సో ప్లీజ్ ఎవరైతే జగన్నాథ స్వామి రథం లాగుతారో కోట్లాడుకోట జన్మ నుంచి ముక్తి పొందుతారు. ఎవరైతే జగన్నాథ స్వామిని రథం పైన దర్శనం చేసుకుంటారో ఈ సమస్యలో దుఃఖాల జన్మ నుంచి జడావేల నుంచి తప్పించుకొని అంతకాలం భగవద్ధామం చేసుకుంటారని చెప్పి పూర్వజన్మ నా విద్యతే అని చెప్తాను. అలాంటి దయామయుడు ఈ కలియుగంలో కలికాలే నామరూపే కృష్ణ అవతార. కలియుగంలో జగన్నాథ యొక్క రూపము ప్రారంభం కలియుగంలోనే అవతరించాడు. అదే భగవంతుడు మళ్ళీ డాన్సింగ్ భగవంతుడు రూపంలో అవతరించాడు. డాన్సింగ్ భగవంతుడు అంటే ఎవరు?
శ్రీ చైతన్య మహాప్రభు కే శ్రీ చైతన్య మహాప్రభు కే డాన్సింగ్ మొదలు దీనిలో డాన్సింగ్ ఏ టెన్షన్ ఎలాంటి షుగర్ రాదు బ్లడ్ ప్రెషర్ రాదు నిరామయం కృష్ణ రసాయనం సో డాన్సింగ్ భగవంతుడు అదే డాన్సింగ్ భగవంతుడు మనందరి ముందట నృత్యం ఆడించి చూపించాడు. సో దయచేసి మీరందరూ ఆ జగన్నాథుడు ప్రార్థించండి. ఈరోజు మీ అందరి ఆరోగ్యాన్ని ఉంచుకుంది, మీ అందరి యొక్క మనో కోరికలు అన్ని నెరవేరుతూ మీ యొక్క మనసు నిరంతరం భగవంతుని స్మరించుకోవాలని, మీ ఉన్నత స్థితికి ఎదగాలని చెప్పి ఒకసారి ఆ విశాల హృదయంతో, మీ అందరి విశాల హృదయంతో ఒకసారి గట్టిగా మనం జగన్నాథుని ప్రార్థిద్దాము. హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో జగన్నాథ స్వామిని ప్రసన్న చేయాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని ప్రేమించాలంటే భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. ఈ కలియుగ ధర్మం సత్యయుగంలో తపస్సు చేసి భగవంతుని ప్రసన్న చేసేవారు, త్రేతాయుగంలో యజ్ఞయాగాలు చేసి భగవంతుని ప్రసన్న చేసి భగవంతం చేరుకునేవారు, ద్వాపర యుగంలో అక్షవిగ్రహారాధన చేసి భగవంతుని ప్రసన్న చేసి భగవతాలను చేరుకునేవారు. బట్ కలియుగంలో ఎవరికి సమయం లేదు, ఎవరికి శరీరం సహకరించదు, వాళ్ళ వాళ్ళ ద్వంద్వాలలో బిజీలలో చాలా నిమగ్నమైపోయారు. సో భగవంతుని ఆరాధించడానికి కూడా, భగవంతుని గురువులను కోవడానికి కూడా, నామాన్ని కోవడానికి కూడా సమయం లేదు. మరి అలాంటి వాళ్ళు ఎలా ఉపయోగించాలి? చెప్పిన మాట జ్ఞాపకం ఉండదు, ఆవుషి తక్కువ, ఆలోచనలు ఎక్కువ, తొందరగా కోపాలు వస్తాయి. మంచి కార్యం చెప్తే ఎవరికి అర్థం కాదు, చెడు కార్యం చెప్తే అందరికీ అర్థమవుతుంది, దౌర్భాగ్య స్థితి. మరి అలాంటి వాళ్ళు ఎలా ఉపయోగించాలి అంటే భగవంతుడు కరుణామయుడు ఏం చేశాడు? ఒక సులభమైన మార్గం ఇచ్చాడు. నువ్వు తపస్సు చేసే అవసరం లేదు, యజ్ఞయాగాలు చేసే అవసరం లేదు, విగ్రహారాధన చేసే అవసరం లేదు, కేవలం భగవంతుని యొక్క నామం జపించు. ఆ నామం ఎవరైతే జపిస్తారో మన హృదయంలో ఉన్న సమస్త దుఃఖాలు దూరమైపోయి సమస్త కోటి జన్మ మృత్యు చక్రం నుంచి ముక్తి పొంది అంతకాలంలో అంతే నారాయణ స్థితి ప్రాప్తిస్తుంది. సో ప్లీజ్ ఈ కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం ఒకటే మనకు గతి. అందుకని శాస్త్రం ఏమని చెప్తుంది? హరే నామ హరే నామ హరే నామైవ కలో నాస్తేవ 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 గతి రంగత అని చెప్తుంది. కలియుగంలో హరినామం తప్ప వేరే ఉపాయం లేనే లేదు, లేనే లేదు, లేనే లేదు. ఇదే గతి, ఇదే గతి, ఇదే గతి అని చెప్పి చెప్తాము. ఆ గతి ఏంటిది మనకు అంటే హరే కృష్ణ మహామంత్రం. సో ఇక్కడ మన ప్రచార కేంద్రం ఉంది, ఇస్కాన్ ప్రచార కేంద్రం, ఇస్కాన్ వెంకటేశ్వర్, ఇద్దరు ప్రపంచంలో మనం ప్రచారం చేస్తాము. సో ప్లీజ్ మీరందరూ రావచ్చు. ఇక్కడ భగవంతుని యొక్క భజన కీర్తన ఉంటుంది, మహా ఆనందం ఉంటుంది, భగవద్గీత ప్రవచనాలు ఉంటున్నాయి. స్వామివారి యొక్క దివ్య భగవమైన ఆ యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటే మన సమస్త పాపాలు చూపుతూ ఉంటాం. సో ప్లీజ్ మీరందరూ ఈ రోజే జగన్నాథ స్వామి సంకల్పం తీసుకోండి. రోజు ఇందాక మాత్రం చెప్పినట్టు రోజు ఒక 10 నిమిషాలు భగవంతుని సమర్పిద్దాం. ఎందుకంటే భగవంతుడు మనకి ఇంత చక్కటి మనిషి జన్మించాడు, భగవంతుడు ఇంత చక్కటి రూపం ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, ముక్కు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నోరు ఇచ్చాడు, ఆరోగ్యంగా ఇచ్చాడు. భగవంతుడిని ఏమి ఇవ్వటం చెప్పు. ఎవరైనా కోర్స్ చేశారు నాకు మనిషి జన్మ కావాలి, ఆయన అనుగ్రహంలోనే మనకు మనిషి జన్మించాడు. ఆయన అనుగ్రహంలో మనిషి జన్మిస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయననే మనం తిరస్కరిస్తున్నాం. ఇది మన దౌర్భాగ్యం. మీరు దయచేసి జగన్నాథుని ప్రార్థించండి. మీ యొక్క కామ్యకర్మలన్నీ నెరవేరుస్తూ మీ యొక్క ప్రకృతిని మీ హృదయంలో భగవంతుడు నిలవేరిస్తా ఉంటారు. హరే కృష్ణ. ధన్యవాదాలు. సో ఇప్పుడు చక్కటి స్వామివారికి 50 రకాల వెరైటీస్ వంటలు చేసి మినిమం చేసి తీసుకొచ్చారు. అనేక నైవేద్యాలు కూడా నివేదిస్తూ స్వామివారిని తీసుకొచ్చాము. ఆ స్వామి జగన్నాథ స్వామి ఇక్కడ కూడా ఆ నైవేద్యాలు స్వీకరించాడు. ఇప్పుడు మహా ఆరతి ఉంది. ఆరతితో పాటు ఒక విషయం, ఆరతి చేస్తూ హరినామ సంకీర్తన పాడుతున్నారు. ఆ హరినామంలో భగవంతుని ఆరతి కూర్చుని దర్శనం చేసుకుంటే స్వామివారు మీ అందరి పట్ల ఆనందంగా అది చూస్తూ ఉంటాడు.
భగవంతుడు సంతోషంగా ఉంటాడు, మర్యాద ఇస్తున్నారు. కానీ అదే సంగీతంలో ఎవరైతే నృత్యం ఆడతారో లక్షణమే వాళ్ళ హృదయంలో చెప్పేస్తారు. సో ఇందులో 3 ఆప్షన్లలో ఏది కావాలో మీకు ఒకసారి చెప్పండి. మిగిలిన వాళ్ళకి జగన్ అవసరం లేదా? అటు సౌండ్ వినపడుతుంది, వినపడుతుంది కదా. ఎవరైతే నృత్యం ఆడతారో వాళ్ళ హృదయంలో భగవంతుడు చెప్పేస్తారు. లక్ష్మీపతి, ఇప్పుడు లక్ష్మీదేవిని ఆరాధిస్తే లక్ష్మీదేవి మీటికి రాదు. లక్ష్మీపతిని ఆరాధిస్తే మీటికి లక్ష్మీదేవి అనంత ఎన్ని కావాలో మీటికి తీసుకెళ్ళి ట్రక్లో పంపించేస్తారు. సో ఎంతమందికి ఆ యొక్క లక్ష్మీదేవి మీటికి రావాలనుకుంటున్నారో, ఎంతమంది మీటికి రావాలనుకుంటున్నారు చెప్పండి. లక్ష్మీదేవి రావాలని వాగ్దానం చేస్తారు కదా, లక్ష్మీదేవి డెఫినెట్లీ రాసేస్తారు, రాదు సైన్ చేసిస్తారు. నారాయణని ఆస్వాదిస్తేనే లక్ష్మీదేవి మీకు సైన్ చేసేస్తారు. ఇప్పుడు మీ భర్తలో మీకు మీ భర్త ఇంకా లేడు, ఎవరికి వచ్చి మనం 10,000 రూపాయలు ఇవ్వమ్మా అంటే మీరు ఏం చేస్తారు? అంటే మా భర్త అయితే లేదు కదా, 10,000 లక్షల రూపాయలు ఇస్తారు మా భర్త చెప్తే. మీ భర్త చెప్పకుండా మీకు 10,000 ఇచ్చేస్తారా? ఇస్తారా? ఆలోచిస్తున్నారు. మరి మేము వస్తాము 10,000 తీసుకోవడానికి, ఇవ్వరు కదా. సో మరి మీరు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫోన్ చేయాలి. ఏమంటే మై డియర్ సార్, ఈరోజు సార్ అని పిలుస్తారు. సో పిలిచి ఈ ఎవరో వచ్చారు 10,000 ఇవ్వమంటున్నారు, ఇవ్వాలా అసలు నాకెందుకు అడుగుతున్నాడు అర్థమైంది లేదు అని చెప్పాను. సో అప్పుడు ఏమైపోతుంది? మీ సార్ ఇవ్వమంటే ఓకే ఇది ఇవ్వు అంటే అప్పుడు తీసుకొచ్చేస్తాను, లేకపోతే నా సార్ వచ్చిన తర్వాత ఇస్తానయ్యా అని చెప్పాను. అంటే ఆయన మీ సార్ అనుగ్రహం లేదు, మీరు ఒక చిన్ని గవ్వకూడదు. మరి మీరే ఇక్కడ మనం అందరం భగవంతుని యొక్క నీడలను కడిగితే మనం ఇస్తేనే మళ్ళీ లక్ష్మీదేవి ఇస్తుందా? ఈసారి ఈ గుణాలను ఎక్కడి నుంచి వచ్చాయి? లక్ష్మీదేవి నుంచి వచ్చాయి కదా, మనకి జగజ్జనని తల్లే కదా, అవునా కదా? సో మరి ఆ లక్ష్మీదేవిని ఆరాధించాలి, ప్రసన్న చేయాలంటే ఆమె భర్తని ప్రసన్న చేయాలి. ఆ జగన్నాథే లక్ష్మీ భర్త. సో ప్లీజ్ దయచేసి మీరందరూ ఏం చేయాలి? లక్ష్మీదేవిని ప్రసన్న చేయాలి. లక్ష్మీదేవి ప్రసన్న చేయాలంటే ఏం చేయాలి? భగవంతుని యొక్క నామాన్ని జపించాలి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్ లో గెలిచారన్నమాట. మంచి సిక్సర్, మంచి ఎన్నో బ్యాట్ నుంచి బ్యాట్ ఆడాడు. ఆయన కారణంగా ఆ యొక్క వరల్డ్ కప్ వచ్చింది. అక్కడ ఫుల్ స్టేజ్ అందరూ ఏమంటున్నారు? సచిన్ 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 అంటున్నారు. ఆ సచిన్ టెండూల్కర్ మామూలుగా యథావిధిగా అక్కడికి స్టేజ్ పైన ఎక్కుతున్నాడు. లక్షల సంఖ్యలో సచిన్ సచిన్ అంటే ఎవరు వందలేదు, అది ఇతను పట్టించుకోలేదు. అందులో ఒక వ్యక్తి, తెలివైన వ్యక్తి ఏమంటున్నాడు? సచిన్ సచిన్ అంటే అసలు ఎవరు అతన్ని పట్టించుకోలేదు, మరి నేను ఇక్కడి ఆయన దృష్టిని నా మీద ఇలాగ ఇటు పంపించాలని నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచించాడు. అప్పుడు ఏమంటున్నాడు? వాళ్ళ భార్య గురించి అంజలి 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 అని. అప్పుడు అందరి పక్కకు వేస్తుంది, ఎవరైనా భార్య పేరు చేస్తున్నారు, ఎవరు అయ్యా నేను అంజలి అంజలి. అతని దగ్గరికి వచ్చి ఎందుకైనా భార్య పేరు చేస్తున్నావు? అయ్యా నీ పేరు చేసిన ఒక్కడు కూడా పట్టించుకోలేదు, అందుకని నీ భార్య పేరు ఎందుకంటే నీ భార్య నీకు నీ భార్యని చాలా ఇష్టం కదా, అందుకనే నేను నీ భార్య పేరు ఇచ్చాను, అందుకే నువ్వు నా దగ్గరికి వచ్చావా? సో భగవంతుడు కూడా అంతే. భగవంతుడు లక్ష్మీదేవి కృప కావాలంటే మనం ఏం చేయాలి? లక్ష్మీదేవి యొక్క ప్రియ భర్త ఎవరు అంటే ఆ నారాయణ. సాయం నారాయణ నామాన్ని జపించండి, జీవితాన్ని సాధకం చేసుకోండి. ధన్యవాదాలు. ఇసుకి ఆనందం మనకి ఎప్పుడు ఇది ఆత్మకు సంబంధించిన సంబంధం. ఈ కార్యాలయ ఉన్న వాళ్ళందరూ కల్పవృక్షాలు. ప్లీజ్ దయచేసి మీరు సందర్భం తీసుకోండి. ఏది కోరుకుంటే అదే పదార్థం. ఎందుకంటే ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు కల్పవృక్షాలు. కల్పవృక్షాలు ఏం చేస్తే కోరుకున్న వరాన్ని చేస్తుంది. ఏదైనా కానీ కోరుకోండి, బట్ భగవంతునికి మనసు ఇవ్వండి. ఆ మనసు ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ధన్యవాదాలు. సో సైలెంట్ ఇప్పుడు మనకు ఆరాధన జరుగుతుంది, ఇక్కడ కీర్తన జరుగుతుంది. ప్లీజ్ కీర్తన సౌండ్ సిస్టమ్
కృష్ణ ప్లీజ్ అందరూ లైన్ లో